హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి అలియా కట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఈరోజు చూపించబోతున్నానండి. సో దీనికోసం నేను 3 మీటర్స్ ఉన్నటువంటి ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫస్ట్ టాప్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకుందాం. ఇక్కడ టాప్ యొక్క లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా సీమింగ్ ఎలవెన్సెస్ కోసం వదులుకొని టోటల్ 16 ఇంచెస్ తీసుకుందాం. అదేవిధంగా షోల్డర్ లెంత్ 14 ఇంచెస్ అండి. సో 14లో సగం 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7 ఇంచెసే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం రెడీమేడ్ స్టైల్ అండి. రెడీమేడ్ స్టైల్ కుర్తీ అన్నప్పుడు వెనక మనకు బ్యాక్ డీప్ లేకుండా హై నెక్ పెట్టుకుంటాం కదా. సో దానికోసము బోట్ నెక్ మెజర్మెంట్స్ అనమాట. అంటే షోల్డర్ ఎంతైతే వస్తుందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనకి అంతే తీసుకోవాలి. సో ఇక్కడ నేను రెండు కలిపి 7 ఇంచెస్ తీసుకున్నా. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ సెంటర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ పైన సెంటర్లో అంటే 7 ఇంచెస్ అన్నప్పుడు 3.5 ఇంచెస్ అనమాట. సో అక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింది వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. సో 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్. 9 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. సో 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకునేసి ఇప్పుడు పైన మనకి చెస్ట్ లూజ్ నుంచి వెస్ట్ లూజ్కి అనమాట ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్ డీపు. సో ఇక్కడ నేను వీ నెక్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ సైడ్. సో దీనికోసము 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైన నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా 3 ఇంచెస్, అక్కడ నుంచి ఈ 6 ఇంచెస్ వరకు అనమాట ఇక్కడ క్రాస్గా వీ షేప్లో ఇక్కడ నెక్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇటువైపు షోల్డర్ దగ్గర డౌన్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు నుంచి ఈ షోల్డర్ డౌన్కి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం ఏమవుతుందంటే ఈ షోల్డర్ అనేది మీకు ఫ్లాట్గా కూర్చుంటుంది, నీట్గా ఉంటుంది. సో టాప్ పార్ట్ మార్కింగ్ మొత్తం పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మార్కింగ్స్ ప్రకారము నీట్గా కట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేసుకోండి, ఇంకా బ్యాక్ నెక్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోలేదు. సో బ్యాక్ నెక్ సైడ్ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది తీసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ నెక్కి నెక్ వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెక్ డౌన్ అంటే మనకి ఎక్కువ డీప్ అయితే అవసరం లేదండి. నెక్ అనేది జస్ట్ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ని అదేవిధంగా నెక్ వెడల్పుని ఈ రెండింటిని కలుపుతూ ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని ఈ బాక్స్ లోపల వైపు నుండి మీరు రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ని మార్కింగ్ చేసుకున్నాం కదా రౌండ్ షేప్ని. సో ఈ రౌండ్ నెక్ని నీట్గా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి చూసారంటే మీరు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ రెండింటికి నెక్లు అయితే మార్కింగ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఫైనల్గా మనం స్టిచ్ చేయబోయే ఈ కుర్తీ అలియా కట్ కుర్తీ కాబట్టి దానికి తగినట్లు కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని కింది వైపు నుంచి పై వైపుకు 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి మెయిన్ కటింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ 5 ఇంచెస్ నుంచి ఈ నడుము వైపుకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న డౌన్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 5 ఇంచెస్ నుంచి ఈ వెస్ట్లో చివరి వైపుకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ని నీట్గా కట్ చేసేసుకొని పక్క తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ అలియా కట్ కుర్తీ కటింగ్ అంటే పూర్తయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్కి ఈ ఫ్రంట్ సైడ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డౌన్ మార్కింగ్ కూడా కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా ఉంటుందండి. ఈ షేప్ వస్తుందన్నమాట. ఈ షేప్కి మనం ఇప్పుడు బాటమ్ను అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చి మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లెంత్ 11 ఇంచెస్ ఉంది. అంటే టోటల్గా యాక్చువల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్. అదేవిధంగా చివరి వైపు హ్యాండ్ లూజు 6 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపు నుంచి కింది వైపుకి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు పై వైపున మనకి షోల్డర్ దగ్గర అనమాట, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ డౌన్ మార్కింగ్ చేసుకున్నప్పుడు ఒకటేసారి పై వైపు నుంచి డైరెక్ట్గా డౌన్కి రాకూడదు అనమాట. జస్ట్ 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ వచ్చి అక్కడి నుంచి మనకి హ్యాండ్ రౌండ్ అనేది డౌన్ తిరగాలి. సో ఇప్పుడు హ్యాండ్ డౌన్ నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ వేసుకున్నాం కదా, సో అక్కడికి కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ పైన వైపున షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఒక లైన్ డ్రా చేసుకుంటూ రౌండ్గా హ్యాండ్ షేప్ అనేది రౌండ్ తీస్తూ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ హ్యాండ్ డౌన్ మార్కును నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి టోటల్గా హ్యాండ్ అయితే కట్ అయిపోయింది కదా. హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయిందండి. సెంటర్లో మీకు ఒక చిన్న కట్ మార్క్ పెట్టుకోండి, సెంటర్ అని గుర్తు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, రెండింటిని ఈ విధంగా ఆపోజిట్గా వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్కి ఆర్మ్ హోల్ డీప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ డీప్ అనేది కొత్త వారికి ఎవరికైనా సరే అండి, హ్యాండ్స్ని ఈ విధంగా ఆపోజిట్గా వేసుకొని ఆర్మ్ హోల్ డీప్ మార్క్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. లేదంటే ఒక్కోసారి ఒకే హ్యాండ్కే మీరు ఇలా ఆర్మ్ హోల్ డీప్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ని ఆపోజిట్గా వేసుకొని ఇక్కడ మనకి చంక లోతు అనేది కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ బాటమ్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇక్కడ మనకి బాటమ్ కోసం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా ఉండేలాగా లెంత్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బాటమ్కి లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత 34 ఇంచెస్ తీసుకున్నాను. సో అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత బ్యాక్ పార్ట్ కంటే 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉండాలి. కాబట్టి ఫ్రంట్ పార్ట్ 39 ఇంచెస్కి మార్జిన్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు ఫ్రంట్ బ్యాక్ ఎందుకు తేడా అంటే మనకి టాప్ పార్ట్లో అలియా కట్ కుర్తీ కోసం పైన ఒక 5 ఇంచెస్ లోపలి వైపు కట్ చేసాం, గుర్తుందండి. సో అక్కడ జాయిన్ చేసుకోవడానికి ఈ మనకి బాటంలో ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాను. ఇది బాటమ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పీస్ అండి. ఇక్కడ మనకి 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ చివరి వైపు 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే మనకి ఓపెన్ సైడ్ ఉండే చోట అనమాట ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నారు కదా, మనకి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇటు వైపుకి అనమాట డౌన్కి ఒక లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ డౌన్ వైపుకి మనకి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ ఓపెన్ వస్తుంది కదా, అక్కడ 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ నుంచి మీకు డౌన్కి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ పీస్ని కట్ చేసి పక్కకు తీసి పెట్టుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టు విధంగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పీస్ని మనకి ఫ్రంట్ పీస్కి ఫ్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసి నీట్గా పరుచుకున్న తర్వాత చివరి వైపులు అన్నమాట అటువైపు ఒక 4 ఇంచెస్ ఇటువైపు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ 4 ఇంచెస్కి ప్లెయిన్గా స్టిచ్ చేసి అక్కడి నుంచి మనము ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ముందుగా ఈ ఫ్రంట్ పార్ట్కి నెక్ పట్టి స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ వీ నెక్ స్టిచ్ చేస్తున్నాం కదా, సో దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు 2 ఇంచుల వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ని 2 పీసెస్ని విడివిడిగా తీసుకోండి, మీకు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట.
సో ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అంటే 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీన్ని 1 ఇంచ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కింది వైపుకు అంటే వీనెక్ కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్ వరకు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇంకొక పీస్ తీసుకున్నాం కదండి 2 ఇంచెస్ వెడల్పుతో, ఆ పీస్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం క్రాస్గా పెట్టుకునేసి జస్ట్ మనం ఇందాక ఎక్కడైతే ఆ కుట్టు ఎండ్ అయిందో వీనెక్ అంటే కింద కార్నర్లో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పై వైపుకి స్టిచ్ వేసుకోవాలన్నమాట. మీరు ఈ విధంగా వీనెక్ స్టిచ్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు ఫ్రంట్ నెక్ అనేది నీట్గా వస్తుందండి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే జస్ట్ చిన్న ఫోల్డ్ పెట్టేసి ఒకే పీస్ తీసుకొని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో కొత్తగా స్టిచ్చెస్ నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా ఇది ఒక సింపుల్ టిప్ అండి వీనెక్ స్టిచ్ కోసం అనేసి. సో ఆ తర్వాత ఇక్కడ మనం ఈ పీస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ని జస్ట్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోండి. డైరెక్ట్గా ఫోల్డ్ చేసి పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇక్కడ మనకి టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ విధంగా వీనెక్ షేప్ అయితే వస్తుందండి. ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మీరు మిగిలిన క్లాత్ని హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేదా స్టిచ్ అయినా వేసుకోండి. సో ఇక్కడ నేను ఈ ఎడ్జెస్లో లాంగ్ స్టిచ్ వేసానండి. తర్వాత హెమ్మింగ్ వేసేసుకున్న తర్వాత ఈ స్టిచ్ మనం పక్కకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ కండి నార్మల్గా మనము మిగిలిన రౌండ్ నెక్లకి ఏ విధంగా నెక్ పీస్ స్టిచ్ చేసుకుందామో అదే విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రాస్ పీసులు తీసుకొని ఈ క్రాస్గా తీసుకున్నటువంటి ఈ క్లాత్తోని మనము నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి ఈ ఫ్రంట్ పార్ట్కి బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కొంచెం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక 5 ఇంచెస్ పైకి తీసాం కదండి. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని రెండింటిని ఈక్వల్గా ఈ విధంగా అనమాట, అంటే ఇటువైపు ఎడ్జెస్ రెండు ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకోవాలండి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకొని బాటమ్ పార్ట్ ఎడ్జెస్లో మనం ఇందాక ఒక 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఫ్రిల్స్ అనేది అక్కడి నుంచి ప్లెయిన్ పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఒక 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఫ్రంట్ బాటము రెండు మార్కింగ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ బాటమ్ పార్ట్ పైన వచ్చేసి టాప్ పార్ట్ కిందికి రావాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో మనం ఒక 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ 5 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ లేకుండా ప్లెయిన్గా స్టిచ్ చేసుకోండి. ఈ 5 ఇంచెస్ దగ్గర నుంచి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకొకటి అంటే అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సెంటర్ వస్తుంది కదా, ఇక్కడ బాటమ్ పార్ట్ని కూడా మీరు ఫోల్డ్ చేసి సగానికి సెంటర్ పార్ట్ అనేది ఒక మార్కింగ్ కట్ మార్క్ పెట్టుకున్నారు కదా, ఈ కట్ మార్కు అంటే ఈ మనకి బాటమ్ పార్ట్ యొక్క కట్ మార్కు ఫ్రంట్ పార్ట్ సెంటరు రెండు ఈక్వల్గా ఒకే ప్లేస్లో రావాలన్నమాట. ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటూ ప్లేట్స్ స్టిచ్ చేసుకుంటే ప్లేట్స్ అనేవి రెండు వైపులా ఈక్వల్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా మీకు చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసారా ఈ ఫ్రంట్ సైడ్ ప్లేట్స్ అనేది మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. సో ఈ విధంగా మీరు చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఈ నెక్ సైడ్ అనమాట, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వీ నెక్ వెంబడి అదేవిధంగా కింద మనకి ఫ్రిల్స్ జాయిన్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రిల్స్ వెంబడే అనమాట లేసు, మీకు సన్న లేస్ కానీ వెడల్పు లేస్ కానీ సో మీ చాయిస్ ప్రకారం ఏదైనా మీరు అటాచ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ లేస్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. సో ఈ రెండు వైపులా డబుల్ స్టిచ్ వేసి షోల్డర్స్ అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ రెండు వైపులా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ మనం చేయవలసింది హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం. సో ఇక్కడ హ్యాండ్స్ చూడండి, ఈ రెండు వైపులో మనం ఇందాక హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, సో హ్యాండ్స్కి చివరి వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేసానండి, 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ చేయవలసింది మనకి టాప్ని సైడ్ జాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సైడ్ జాయింట్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చివరి వరకు అయితే నేను స్టిచ్ చేయట్లేదండి, అటు సైడు ఇటు సైడు స్లిట్స్ పెట్టాను. అంటే మనకి నైరా కట్ కుర్తీ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ మోడల్లో
స్లిట్ పెట్టాను అనమాట. సో ఈ స్లిట్ కూడా మీరు నార్మల్ డ్రెస్కి కట్ డ్రెస్కి ఏ విధంగా స్లిట్ అయితే స్టిచ్ చేసుకుంటారో అంతవరకు స్లిట్ అనమాట. సో ఈ స్లిట్ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలనేది మీ ఇష్టమైంది. వెస్ట్ అంటే నడుం వైపు నుంచి ఉండాలా లేదా కొంచెం డౌన్కి పెట్టుకోవాలనేది పెట్టుకోండి. సో నేను చివరి వైపున కూడా ఎడ్జ్ కూడా ఫోల్డ్ చేశాను, హ్యాండ్స్ అటాచ్ చేశాను. సో టోటల్గా మనం అలియా కట్ కుర్తీ విత్ నైరా కట్ స్లిట్స్తో పూర్తయిపోయిందండి. చూసారు కదండి అలియా కట్ కుర్తీ ఎంత ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చో. ఇదే కుర్తీని మనకి బోటిక్లో స్టిచ్ చేయాలంటే చాలా ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారనమాట. సో అలాంటి అవసరం ఏమీ లేకుండా చాలా సింపుల్గా మీరే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.